పూర్వం మహిషాసురుడి యొక్క కుమారుడు అయిన గజాసురుడు ప్రజల్ని మీదపడి వారిని చిత్రహింసలు పెట్టసాగాడు. దానితో ప్రజలు పరమశివుణ్ణి శరణవేడగా లోకరక్షకుడు అయిన పరమేశ్వరుడు గజాసురునిపై యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు గజాసురుడు తన మరణం శివుడి చేతిలో తథ్యం అని తలచి ఇలా అంటాడు: పరమేశ్వరా, నా మరణం అనంతరం నా చర్మాన్ని నీవు ధరించాలని, నా తల త్రిలోకపూజ్యం కావాలి కోరుకుంటాడు. అతని కోరికను మన్నించిన శివుడు తనను హరించిన తర్వాత ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు. గజ చర్మాంబరదారిగా కనిపిస్తాడు. గజాసురుని చర్మాన్ని వస్త్రంగా లేదా దిగంబర కవచంగా ధరించటం వల్ల శివుడికి ఆ పేరు వచ్చింది. అందుకే అన్నమయ్య కూడా తన కీర్తనల్లో గజచర్మంబు ధరించిన విభుడితడు అని కొనియాడారు. అలాగే గజాసురుని శిరస్సును వినాయకుడికి అతికించిన పరమశివుడు తన రెండవ కోరికను కూడా అనుగ్రహిస్తాడు. గజాసురుని శిరస్సు గణపయ్య రూపంలో ముల్లోకాలలో నిత్యపూజలు అందుకుంటుంది. ఆ విధంగా గజాంతకమూర్తిగా పరమశివుడు లోకానికి దర్శనమిస్తాడు. గజసంహారమూర్తి విగ్రహాల్లో శివుడు 8 చేతులతో ఏనుగు చర్మాన్ని తన వెనుక ఒక ప్రభామండలంలా పట్టుకుని దానిపై నాట్యం చేస్తున్నట్టు కనిపిస్తాడు. ఇది చూసేందుకు ఎంతో భీకరంగానూ మనోహరంగానూ ఉంటుంది.